హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు భయపెడుతున్నాయి. సమ్మక్క సారక్క గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులను ఎలుకలు కరవటం కలకలం రేపింది. 10 మందికి పైగా విద్యార్థినులకు గాయాలయ్యాయి. ప్రైవేటు హాస్పిటల్లో బాధితులకు చికిత్స అందించారు. హాస్టల్లో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు భయపెడుతున్నాయి. సమ్మక్క సారక్క గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులను ఎలుకలు కరవటం కలకలం రేపింది. మొత్తం 10 మందికి పైగా విద్యార్థినులకు గాయాలవడంతో హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మరి ఎలుకలు కరిచి మొత్తం 10 మంది విద్యార్థులకు గాయాలయ్యి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి యూనివర్సిటీ అధికారులు ఏం చెబుతున్నారు? ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? యశోదా కాకతీయ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులను 10 మందికి పైగా రాత్రి ఎలుకలు గాయపరచడంతో అయితే ఒక్కసారిగా విద్యార్థినులంతా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతానికైతే ఆ 10 మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్పిటల్లో ఎలుకలు కరిచిన చోట చికిత్స కోసం అయితే చికిత్స చేయించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనేక సందర్భాలలో విద్యార్థినులు అటు మెస్ హాస్టల్లో ఫుడ్ బాగుండడం లేదని, ఇటు హాస్టల్లో సమస్యలు విలయ తాండవం చేస్తుందని అనేక సందర్భాలలో గర్ల్స్ అర్ధరాత్రి 1 గంటలకు కూడా ధర్నాలు చేసిన ఘటనలు కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల నిత్యం పునరావృతం అవుతుంది. ఈ రోజు మాత్రము దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా విద్యార్థినులను ఒకే రోజు 10 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడము, అటు విద్యార్థినులను రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా ఇబ్బందులకు గురి చేయడంతో అయితే అటు విద్యార్థినులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటు యూనివర్సిటీ అధికారులు మేల్కొని అటు యూనివర్సిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ ఏదైతే ప్రధానంగా సమ్మక్క సారక్క హాస్టల్ తో పాటు అటు రాణి దుర్గమ్మ హాస్టల్ కూడా వెంటనే అటు అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, అటు గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ బాత్రూమ్స్ సమస్య కావచ్చు, అటు ఫుడ్ కావచ్చు, అన్నిటి కూడా సమస్యకు పరిష్కారం చూపించాలని కూడా విద్యార్థినులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుధా, ప్రస్తుతం అయితే 10 మంది విద్యార్థినులకు ఎలాంటి ప్రాణాపాయం లేకున్నప్పటికీ కూడా అటు ప్రైవేటు హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. అటు యూనివర్సిటీ అధికారులు ఇప్పటికి కూడా అటు విద్యార్థినులను పట్టించుకోకపోవడంతో అయితే అటు కోపంగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు అయితే ఉన్నారు. అయితే అటు యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ దృష్టికి అయితే అటు విద్యార్థి సంఘాలు అటు హాస్టల్ వార్డెన్ తీసుకెళ్లినట్లు చెప్తున్నప్పటికీ కూడా తక్షణమే ఎలుకలకు ఉపశమనం కలిగించాలని అయితే విద్యార్థినులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సుధా, దీనిపైన మరి అటు వీసీ కానీ రిజిస్ట్రార్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.